మహాశివరాత్రి సందర్భంగా దత్తిరాజేన మండలం కోమటపల్లి గ్రామంలో రాత్రి 1 గంట నుండి కూడా విశేషమైనటువంటి అర్చనలు జరపబడ్డాయి. అలాగే ఈరోజు మానవ జాతిని ఉద్ధరించడానికి పరమేశ్వరుడు సాక్షాత్తు లింగ రూపంలో వెలిసినటువంటి మహా పుణ్యదినం ఈరోజు మహాశివరాత్రి అంటాం. ఈరోజు ఎవరైతే ఆ యొక్క స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలు అర్చనలు చేసి ఈ లింగోద్భవ కాలంలో రాత్రి 11 గంటల నుండి 12:30 గంటల మధ్యలో ఈ లింగోద్భవ కాలంలో ఎవరైతే ఈ యొక్క పరమేశ్వరుడికి పంచామృతాలతో కానీ చెరుకు రసంతో కానీ ఫలరసాలతో కానీ మనకి ఏది కలిగితే అది దానితో అభిషేకం చేసి సాక్షాత్తు ఆ లింగ రూపాన మనకు ఆ పరమేశ్వరుడు అవతరించి ఉన్నాడు. కాబట్టి పూర్వే పశుపతి పాతు దక్షిణే పాతు శంకర పశ్చిమే పాతు విశ్వేశో నీలకంఠస్థోత్తరే ఈశాన్యాం పాతు మే సర్వో ఆగ్నేయాం పార్వతీపతి నైరుత్యాం పాతు మే రుద్రో వాయువ్యాం నీలలోహిత ఏతేభ్యో దశ దిగ్భస్తు సర్వత పాతు శంకర. పరమేశ్వరుడు అనేటువంటి వాడు 4 దిక్కులు 4 మూలలు సాక్షాత్ యావత్ ప్రపంచం మొత్తం కూడా రుద్రో రుద్రం మర్చియేత్ అందరి దేవతల్లోకెల్లా సాక్షాత్తు పరమేశ్వరుని పూజించడం అనేటువంటిది గొప్ప విషయం. రుద్రో రుద్రం మర్చియేత్ ఆ యొక్క జీవుడు తను రుద్రుడిగా భావించి ఎప్పుడైతే పరమేశ్వరుడికి అర్చన చేస్తాడో ఆ చేసేటువంటి సందర్భంలో సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు ఆజ్ఞ అనేటువంటిది శిరసా వహిస్తాడు. శివుడు ఆజ్ఞ లేనిదే చేమైనా కొట్టదు. అటువంటి సృష్టిలో పరమేశ్వరుడు ఆజ్ఞ అనేటువంటి లేనిదే ఏదీ జరగదు. దేవత చేసే పూజింపబడేటువంటి వాడు పరమేశ్వరుడు. కాబట్టి ఇందుగలడు అందులేని సందేహం వల్లదు. ఎక్కడ చూసినా పరమేశ్వరుడు అనేటువంటి వాడు ఉంటాడు. కాబట్టి ఈరోజు విశేషమైనటువంటి అర్చనలు విశేషమైనటువంటి పూజలు మన ఇంట్లో ఒక చెంబు నీళ్ళు పట్టుకెళ్ళి ఆ బోలాశంకరుడి మీద వేసిన ఆ కృపా కటాక్షాలు అనేటువంటివి మన మీదకి చూస్తాడు. కాబట్టి పరమేశ్వరుడు అనేటువంటి వాడు. కాబట్టి ఈరోజు మహా విశేషమైనటువంటి పర్వదినం. ఈ పర్వదినాన ఎవరైతే ఆ యొక్క పరమేశ్వరుడికి అర్చనలు అభిషేకాలు చేసి ఈ జాగరణ అనేటువంటిది చేయడం జరుగుతుందో మనం తినేసి తినకుండా అనేటువంటిది ఇక్కడ నియమము నిబంధన అనేటువంటిది ఏమీ లేదు. జాగరణ అనేటువంటిది అంటే పరమేశ్వరుడు లింగోద్భవ కాలంలో రాత్రి 12 గంటల సమయంలో లింగాన్ని లింగ రూపంలో ఉద్భవించాడు. కాబట్టి ఈరోజు లింగోద్భవ కాలంలో ఆ యొక్క పరమేశ్వరుడికి అర్చన చేయడం వల్ల అక్కడ నుండి జాగారం చేయడం వల్ల, జాగారం అంటే ఏమిటి లేదు, ఉపవాసం కాదు, ఇది కాదు, ఒక జాగృతి అంటే ఆ విశేషమైనటువంటి సాంప్రదాయం. ఆనాటి నుండి పరమేశ్వరుడు ఆవిర్భవించిన నుండి ఈనాటి వరకు కూడా ఈ యొక్క విశేషమైనటువంటి కార్యక్రమాలు మనం చేస్తున్నాం. కాబట్టి ఆ జాగరణం రోజు సాక్షాత్తు మొట్టమొదటి పుట్టింది ఓం నమ శివాయ అనేటువంటి మంత్రమే. కాబట్టి ఆ పరమేశ్వరుని ఎంత ఆరాధిస్తే దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన త్యజేద అజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేత్. అందరి దేవతల్లోకెల్లా పరమేశ్వరుని పూజించడం అనేటువంటిది ఒక గొప్ప వరం. ఎవరైతే పరమేశ్వరుని పూజిస్తారో, ఎవరైతే పరమేశ్వరుని ఆరాధిస్తారో, తన యొక్క దేహాన్ని ఎప్పుడైతే ఆ యొక్క మానవుడు తన దేవాలయంగా మార్చుకుంటాడో విశేషమైనటువంటి పుణ్యఫలం అనేటువంటిది ఆ యొక్క పరమేశ్వరుడు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు భక్తి శ్రద్ధ సమన్విత, భక్తితోటి శ్రద్ధతోటి ఈ యొక్క పరమేశ్వరుని ఈరోజు ఆరాధించడం వల్ల విశేషమైనటువంటి ఫలితాలు లభిస్తాయని స్కాంద పురాణంలో చెప్పబడింది. కాబట్టి భగవద్భక్తులందరూ కూడా ఈ యొక్క విషయాన్ని గమనించి ఈ యొక్క కార్యక్రమాల్లో 50 మంది భక్తులు కూడా పాల్గొని ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క ఆశీస్సులు ఎల్లవేళలా మీ అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 2022 సంవత్సరంలో 6వ నెలలో 20వ తారీఖున ఈ సోమలింగేశ్వర స్వామి శ్రీ సోమలింగేశ్వర స్వామి ఆలయం పునఃప్రారంభించాం. ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా పెద్ద ఎత్తున భక్తులు రాకపోకలు జరుగుతున్నాయి. అదేవిధంగా చాలా ఆహ్లాదకరంగా భక్తులు వచ్చి స్వామివారిని తీర్థప్రసాదం స్వీకరించి దర్శించుకొని వెళ్తున్నారు. కాబట్టి ఆ విధంగా మీకు తెలియపరచడానికి మేము చాలా సంతోషిస్తున్నాం. ఈరోజు చాలా మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా 10,50,00,000 మందికి ప్రతి ఒక్కరికి శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాం. అదేవిధంగా మా ఆలయంకి వస్తున్న భక్తులకు అన్ని విధాల సౌకర్యార్థము నీరు వసతులు కానీ పానీయాలు కానీ, తర్వాత భక్తులు అసౌకర్యం అంటూ చింతించకుండా కూడా మేము అన్ని విధాలుగా సదుపాయాలకు మేము ఇస్తున్నాం. ముందుగా ఆర్టీవీ వారికి మీకు ధన్యవాదాలండి.
ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా మరి ఈ పామడపల్లి గ్రామంలో ₹1 కోటి పైగా ఆలయం అలాగే కోనేరు కూడా తయారు చేయడం జరిగింది. ఈ ఆలయంలో ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా మహా అద్భుతంగా తెల్లవారి 3 గంటల నుండి మరి స్వామివారి భక్తులు అధికంగా వచ్చి స్వామివారిని దర్శించుకోవడం కూడా జరుగుతుంది. మరి అలాగే ఈరోజు 11 గంటలకు స్వామివారికి పంచదారతో ద్రవ్యాలతో కూడా అభిషేకాలు ఉన్నాయి. మరి అలాగే సాయంకాలం 4 గంటలకి ఈరోజు పాండుపల్లి గ్రామంలో ఈశ్వరుడు ఆలయంలో మరి సామూహిక పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం కూడా జరగబడుతుంది కనుక మరి అలాగే రాత్రి 10, 11, 12 గంటలకు కూడా స్వామివారికి మరి ధూపదీప నైవేద్యాలతో పాటు ద్రవ్యాలతో పాటు స్వామివారికి అభిషేకాలు కూడా మా ఆలయంలో జరుగుతున్నాయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.